రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి గ్రామంలో ఉన్నాము. మనమైతే రాజేష్ గారికి చెందిన ఫామ్ హౌస్లో అయితే ఉన్నాము. ఈ ఫామ్ హౌస్లో అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కలు అయితే కనుక వారు సాగు చేస్తున్నారు. వారైతే కనుక ఋతురీత్యా సింగపూర్లో అయితే ఉంటారు. వారి పొలం చూసుకున్నటువంటి సుధాకర్ గారు అయితే కనుక మనతో ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ జాయ్స్ KC 700 7 HP పవర్ రైడర్ అనేది తీసుకోవడం జరిగింది. మరి వారు దేనికోసం తీసుకున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు రాజేష్ గారికి మామూలుగా ఫామ్ హౌస్లోకి ఇది కలుపు తీయడం నిమిత్తం అనేది మాకు ఫోన్ చేసి కనుక్కున్నారు సార్. అయితే కనుక మీరు ఇక్కడ ఫామ్ హౌస్ చూసుకుంటున్నారా? అవును సార్. ఎన్ని ఎకరాల ఫామ్ హౌస్ అండి? ఇది ఎకరన్నర పండ్ల మొక్కలు అని చెప్పారు సార్. అయితే పండ్ల మొక్కలు సార్, పండ్ల మొక్కలు కొద్దిగా ఉండే 30 ఎకరం దాకా. ఓకే. ఒక ఎకరం ఖాళీగా మామూలు కూరగాయలు కానీ ఏదన్నా పంట వేసుకోవటానికి ఓకే వదిలిపెట్టామన్నమాట. ఓకే. దానికోసమై వీడు తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఓకే. అంటే మెయిన్ కలుపు నిమిత్తం కలుపుకి మనకి మన చేలో వేసుకోవటానికి కానీ చేను దున్నుకోవటానికి కానీ ఓకే. అన్నిటికీ ఉపయోగించింది కాబట్టి. ఓకే. అంటే సార్ అయితే కనుక ఇది ఇట్లాంటి యూట్యూబ్లో చూసి మామూలుగా అయితే సార్ బుక్ చేసుకున్నారు. మీకు ఇంతకు ముందు వాడిన అనుభవం అనేది ఉందా మీకు? మామూలుగా ఇది వాడలేక మామూలుగా వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేశారు అంటే ట్రాక్టర్లు ఏమన్నా తోలారు? ట్రాక్టర్లు అంటే పెద్దగా తోడదు. ఓకే. వరకు తోలు వదిలిపెడుతుంటాం అనమాట. అంటే మరి ఎద్దుల వ్యవసాయం బాగా చేశాను. ఎద్దుల వ్యవసాయం బాగా ఎద్దుల వ్యవసాయం 15 సంవత్సరాలు. ప్రజెంట్ అంటే ఈ మిషన్ అయితే కనుక ఏంటంటే ఇప్పుడు ఎద్దులకి ప్రత్యామ్నాయంగా ఈ మిషన్ అనే వాడుతున్నారు. అంటే ఎద్దులకి ఏంటంటే మెయిన్ అంటే ఇప్పుడు అందరూ దానికి దానా కోసుకొచ్చి పెట్టాలి, దానికి దానా వేయాలి, పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎద్దులు అనేవి చాలా మంది తగ్గించుకొని ఈ మిషన్లు అనేది తీసుకుంటారు. మరి మీరు ఈ మిషన్ మరి ఇంతకు ముందు ఏం తోలలేదు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు బాగుందా? ఫస్ట్ రోటావేటర్ అయితే ట్రై చేశారు. రోటావేటర్ ఎలా అనిపించింది చెప్పండి. రోటావేటర్ బాగానే ఉంది. ఓకే. బాగానే ఉంది. గొర్రె కూడా బాగుంది. ఓకే. అంటే రోటావేటర్ తో మీకు కలుపు కట్ అవుతుందా? కట్ అయిపోతుంది. సుమారు ఎంత లోతు వరకు వెళ్తుంది మీకు? ఒక జాను పైన వెళ్ళిపోతుంది. అంటే 6 అంగుళాల వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే. అంటే మీరు చూసుకున్నది కనుక ఇసుక నేల. మీకు మెయిన్ ఏంటంటే గరికి అనేది మీకు బాగుంది. గరికి కట్ అవుతుందండి, శుభ్రం కట్ అయిపోతుంది. ఓకే. అంటే దీంతో పాటు మరి పనిముట్లు కూడా తీసుకున్నారు సార్. అంటే గొర్రె ఒకటి బోధనాగలు తీసుకున్నారు. బోధనాగలు అనేది మీకు చూపించాను కదా, చెట్టు చుట్టూతో పాటు చేసుకోవడానికి బోధేశారు. అలాగే గొర్రె కూడా మీరు ట్రైల్ వేశారు. రెండు ఎలా అనిపించినాయి మీకు? అన్ని బాగానే ఉంది. గొర్రె బాగానే ఉంది, రోలమీటర్ బాగానే ఉంది, మళ్ళీ బోధి కూడా నీట్గా ఉంది. ఓకే. అంటే మీరు వేసారు కదా, మీరు అంటే ట్రైల్ చూసారు కదా, ట్రైల్ చూసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది? నాకు ఇబ్బంది. మరి దీన్ని నడుపుకోగలరా? నడుపుకోగలరు. మీ సార్కి అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన సార్ అంటే ఎక్కడో ఉంటారు, మీరు చేసేవాళ్ళు మీరు ఎక్కడ యాక్చువల్గా మీరు చేయాల్సింది. నేను చేస్తాను కాబట్టి తెచ్చుకున్నాను. ఓకే. తెప్పించి సులువుగానే ఉంది. ఓకే. అంటే ఇప్పుడంటే మామూలుగా ఈ మిషన్ వచ్చింది కాబట్టి ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇంతకు ముందు ఎలా చేసుకునేవాళ్ళు? చేత్తోనే మొక్కలకి మొత్తం చేత్తోనే కలుపు తీసేసి రకంగా పాదులు చేస్తున్నాం. అంటే ఓన్లీ మీకు చెట్టు మొదల్లోనే గడ్డి పీకేసి పాదులు చేసేవాళ్ళు, మిగతా గడ్డి వదిలేసేవాళ్ళు. ఓకే. మొత్తం తీయాలంటే తీయలేం కదా సార్. అవునవును. అంటే ఇది ఉండబట్టి ఏంటంటే మొత్తం ఆల్రెడీ మొత్తం చేను మొత్తం శుభ్రం చేసుకోవడానికి నీట్గా ఉంటాయి, మొక్కలు కూడా నీట్గా ఉంటాయి కాబట్టి. ఓకే. మా సార్కి చెబితే సరిగ్గా తెప్పించాడు సార్. ఓకే. మీరైతే అంటే నడుపుకోగలరని నమ్మకం తెప్పించాను. హ్యాపీగానే ఉన్నారు. సరే. ఓకే. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా సుధాకర్ గారి ఫీడ్బ్యాక్. వారైతే ఎకరన్నర ఫామ్ హౌస్లో పండ్ల తోటలు అలాగే కనుక ఆకుకూరలు కూరగాయలు అనేది సాగు చేస్తున్నారు. దానిలో కలుపు నిమిత్తం అలాగే చెట్టు చుట్టూతో పాలు చేసుకోవడానికి అనేది మిషన్ అనేది తీసుకున్నారు. కూలీలు దొరకడం వల్ల మనకి వ్యవసాయం అనేది చాలా తేలిగ్గా ఉండేది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎడ్లతో వ్యవసాయం అనేది కష్టంగా ఉంది. అలాగే కూలీల కొరత వల్ల కూడా మనకు వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి వాటి బదులు అనేది ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది ఇంతకు మొదలు వీడియోలో కూడా మీరు చూసుంటారు. మనకి ఈ మిషన్తో వచ్చేసేపటికి మెట్ట పొలాలైనా సరే ఎటువంటి పంటలైనా సరే చేసుకోవడానికి అంటే సేద్యం చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. పెద్ద ట్రాక్టర్ అనేది చెట్టు చుట్టూ కింద వరకు వెళ్ళి మనకి కలుపు అనేది తీయడం చాలా కష్టం కాబట్టి ఇటువంటి పవర్ వేటర్ల వల్ల ఏంటంటే మామిడి చెట్లకి అలాగే నిమ్మ తోటలు అలాగే బత్తాయి తోటల వాళ్ళకి చెట్టు చుట్టూ అంటే చెట్టు కింద కాంట వెళ్ళి కలుపు తీయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మెయిన్గా పత్తి మిర్చి వ్యవసాయం చేసే రైతులకైతే కనుక ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన మిషన్తో వచ్చేసేపటికి రోటావేటర్ బ్లేడ్ ఒకటే వస్తుంది. అలాగే దీంతో ఎక్స్ట్రాగా ఏంటంటే గొర్రు గుంటక అలాగే బోధనాగలి దీంతో ఉపయోగించడం కనుక అయితే కనుక ఈ మిషన్ అనేది అనువుగా ఉంటుంది. గొర్రె అయితే కనుక మీకు 3 చెక్కలు తేవడం జరుగుతుంది. గొర్రె అనేది మనం ఫస్ట్ క్వాలిటీ గొర్రె అనేది తయారు చేస్తున్నాము. అలాగే బోధనాగలు అనేది చెట్టు చుట్టూ పాలు చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అలాగే దీంతో పాటు గుంటకు బ్లేడ్లు ఇవ్వడం జరుగుతుంది. 2 గుంటకు బ్లేడ్లు అనేవి మీకు మనకి గొర్రెకు కానీ అలాగే బోధనాగలకు కానీ సపోర్ట్ చేయడానికి ఐరన్ వీల్స్ అనేవి చాలా హెవీ క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఇంకా మిషన్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసేపటికి
కిసాన్ చాయిస్ కేసీ 700 మోడల్తో రావడం జరుగుతుంది. అలాగే దీని హెచ్పి వచ్చేసి 7 హెచ్పి ఫ్రెండ్స్. దీని క్లచ్ విషయానికి వస్తే కనుక బయట మిషన్లు అయితే కనుక క్లచ్ పట్టుకొని రన్ చేయడానికి ఉంటాయి మిషన్లు అనేవి. అలాగే మన కిసాన్ చాయిస్లో ఉన్న 2 మోడల్స్ కేసీ 700 కానీ కేసీ 1000 కానీ క్లచ్ ఫ్రీ మోడల్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే రైతు సోదరులు క్లచ్ పట్టుకోకుండా క్లచ్ వదిలేసి ఫ్రీగా అంటే సేమ్ బైక్ లెక్క మనకి నడుపుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని చాలామంది రైతు సోదరులు అయితే కనుక ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.